రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెక్కపల్లి చౌరస్తా వద్ద జరిగిన ఆందోళనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నేత నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థులకు అండగా నిలిచిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, వారి సమస్యలను ప్రశ్నించిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ వంటి ఘటనలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా నిరసనకారులపై అణచివేతకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత హక్కుల కోసం కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఎన్ఆర్ఎం సాగర్, రూరల్ మండల అధ్యక్షుడు రోమాల ప్రవీణ్, కోనరావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్, అర్బన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొమ్మ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే యూత్ కాంగ్రెస్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మోడీ హటాओ మోడీ హటాओ మోడీ హటాओ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ప్రధాన్ వెంటనే ప్రధాన్ వెంటనే जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद मोदी हटाओ देश की बचाओ मोदी हटाओ देश की बचाओ यूथ कांग्रेस जिंदाबाद देश की बचाओ मोदी हटाओ देश की बचाओ जिंदाबाद मोदी हटाओ देश की ఈ రోజు వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే నీట్ పేపర్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ను లీకుపై మరి విద్యార్థులంతా కూడా మరి ఆందోళన చేసిన కార్యక్రమంలో మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరి పార్లమెంటుకు ముట్టడికి మరి విద్యార్థులంతా నిరసన కార్యక్రమం తెలిపిన సందర్భంలో మరి మొన్నటి రోజున విద్యార్థులను కూడా మరి ఒక శత్రువులను కొట్టినట్టుగా మరి పోలీసు బలగాలతోటి కొట్టిపించడం మరి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ దానికి మద్దతుగా మరి రాహుల్ గాంధీ గారు, లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి విద్యార్థులకు మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందో దానికి సంబంధించిన విద్యార్థులకు అండగా ఉండడానికి కోసం, విద్యార్థులకు మద్దతు తెలపడానికి కోసం ఏదైతే మరి నరేంద్ర మోడీ ఇంటి ముందు మరి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని మరి పోలీసుల ద్వారా మరి రాహుల్ గాంధీ గారిని అణచివేయాలని, మరి దేశ ప్రజలకు దూరం చేయాలని ఒక కక్షతోటి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పోలీసుల తేట మరి రాహుల్ గాంధీ గారిని మొన్నటి రోజున అరెస్ట్ చేయడం మరి తీవ్రంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దేశ ప్రజలు ఏదైతే విద్యార్థులు ఉన్నారో మరి ఒక శత్రువులను కొట్టినట్టుగా, ఒక క్రిమినల్ను కొట్టినట్టుగా మరి ఊచకోతగా వాళ్ళను కొట్టడం కూడా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశ ప్రజలు మరి రాహుల్ గాంధీ గారి వెంట ఉన్నారు. బీజేపీ ప్రభుత్వానికి కూడా మరి వేములవాడ నియోజకవర్గ పక్షాన ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఏదైతే మీ గద్దె దిగుడు ఖాయం, వచ్చే రోజులలో నరేంద్ర మోడీ గద్దె దిగుడు ఖాయం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి మరి ఎంతో మంది రోజు ఆహర్నిశలు ప్రజలలో ఉండుకుంటూ ప్రజల సమస్యలను వింటూ ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని మీరు అంచివేయాలని చూడడం ఇదంతా సమర్థయం కాదు. తప్పకుండా రాహుల్ గాంధీ గారు
ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తుంది. ఏదైతే ఆనాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అలా జోడో యాత్ర ద్వారా మరి దేశం మొత్తం కూడా విద్యాశాఖ మంత్రి ఎవరో ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో వెంటనే బర్తరఫ్ వేసి రాజీనామా చేయాలని కూడా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ రాజీనామా చేసే వరకు కూడా వేములవాడలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుంది, ఈ నిరసనలు చేపడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా వెంటనే తక్షణం ఈ దేశ ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే దేశ ప్రజలకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ దగ్గర అవుతున్నారో దానికి సంబంధించినటువంటి అణచివేయాలని చూసినా కూడా మేము తప్పకుండా మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా తక్షణమే దీని మీద క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మీ నరేంద్ర మోడీ గారు కూడా లేఖ ద్వారా మీరు తెలపాలని కూడా ఇవాళ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజులలో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.